సార్ ఒక చిన్న విషయం, వచ్చేటప్పుడు మనోడి లాస్ట్ ఇయర్ ఫీ ఒక 7,000 డ్యూ ఉంది. అది ఇప్పుడు బుక్స్ ఫీ ఓ 4,000, దాని జిఎస్టీ 720, ఇక ఇయర్ స్కూల్ ఫీలో ఓ సగం ఓ 10,000, అంతా కలిపి ఎంత అండి? జస్ట్ 21,720 తీసుకొని రండి. సార్ ఈ సంవత్సరం మీరు చాలా లక్కీ సార్. ట్రాన్స్పోర్ట్ ఫీ అదే బస్ ఫీజు ఇప్పుడే తీసుకోవట్లేదు. అవును సారు, బగ్గలకు పడినడకున్నా నీ బాధుడు తప్పలేదు కదా సార్. మీరు భలే మాట్లాడుతున్నారు, ఏ మాట కామాట చెప్పుకోరు కానీ మీరు కేక సార్, అన్నీ ఇట్టే పట్టేస్తున్నారు. కేక ఇప్పుడు నా కేక ఇస్తారా సారు? ఓ విత్ ప్లెజర్. పిల్లాడికి ఫోన్ ఇవ్వాలనా? అవును సార్. వెంటుండి చూసుకోవాలనా? హోంవర్క్ వేయించాలనా? అది మీకు పంపాలనా? పోయినేడాది ఈ ఏటిది మీకు ఫీజు కట్టాలనా? ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా? అరే మీ పిల్లలకు మీరు గట్లనే ఫోన్ ఇచ్చి పెడతారా? ఇప్పటికే ఫోన్ ఇడతలేరంటే ఇక మీరే ఇమ్మనని చెప్తే వాళ్ళు ఆగుతారా? వాళ్ళు అది కూడా ఏమో కానీ సంక నాకిపోతారు. ఇక మేము పని పెట్టుకొని వాళ్ళకి ఫోన్లలో ఇవ్వించుకుంటా చదివించాలనా? ఈ ఫోన్లో చదువులు ఉత్తగా ఫ్రీలో చెప్పరాదా? ఇమ్ముని కూడా యాద్ చేసుకుంటాం కదా సారు. ఎప్పట్లెక్క బడులు నడితే ఎప్పట్లెక్కనే ఫీజులు కడుతుంటుంది. మీరేదో ఫోన్ చేస్తే మామూలు మీద ప్రేమతోటి చేసిండు అనుకున్నా. మీకు పిల్లలు ముఖ్యం అనుకుంటే ఇప్పుడు ఫీజులు అడగకుండ్రి, ఫీజులు గుంజేటందుకు ఏ వేషాలు వేయకుండ్రి. సారు మీ లెక్క తెలిసినోని కాదు, తెలివైనోని కాదు. ఏమైనా తప్పు మాట్లాడితే మన్నించుర్రి సారు. అరే మీరు చాలా బాగా మాట్లాడారు, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. రేపు పొద్దున 10:30కు చెప్పిన కదా, విషయం మర్చిపోకండి, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. హ్యావ్ ఎ నైస్ డే. నేను నా బాధ చెప్పుకుంటే బాగా మాట్లాడిన అంటాడేంటి? నలిసేది నలుసుకుంటేనే అదేదో నైస్ డే అంటాడు. మన మంచాన ఉంటుందని నల్లి మనని కుట్టకుండా రక్తం దాక్కుంటా ఉంటుందా చెప్పు? కర్మరా దేవుడా, ఆడి అది కూడా ఎక్కంటే ఇంకా ఫోన్లో చూసుకుంటా అది కూడా. ఆడి అది ఏమన్నా కలెక్టర్ చదువా? ఒక్కటో తరగతి.